నీతో పాటు ఉన్నోళ్ళు బాగా ముందుకు పరిగెత్తుతున్నట్టు పరిగెత్తుతూ ఉంటారు. నీకు అనిపించింది, అరే రే వెనకబడ్డానే, అయ్యో ఎక్కడ వేసిన గొంగళ అన్నట్టు అయిపోయిందే, అయ్యో నేను ఓడిపోయానే, నేను వాడిపోయానే, మాడిపోయానే అని ఏదేదో అనుకుంటా ఉన్నావు. దేవుడే నన్ను ముందుకు పోనీయలేదే, నన్ను ఆపేశాడే, నేను ఇక్కడే అయిపోయానే, అయ్యో నా టైం అంతా పోయింది, అవతల వాళ్ళు మిగిలేశారే, దాటి వెళ్ళిపోయారే, ఓ ఏదేదో అను. దేవుడేం పట్టించుకోడు. నువ్వు ఎంత హడావిడి పడ్డా దేవుడు ఆగంటాడు. నిరాశ, నిస్పృహ, నిట్టూర్పు అన్నీ వస్తాయి. మన అందరం మిగిలిపోతున్నారు, నువ్వే వెనకనే కూర్చున్నావు. బాధ కదూ. ఆయన ఒక్క మాటను ఆధారం చేసుకొని కూర్చున్నావు. దేవుడు ఆగమన్నాడు అంతే, నా రెక్క కింద ఉండి అలాగే నేను చూస్తాను అన్నాడు అంతే. ఆ మాటను ఆధారం చేసుకొని కూర్చున్నావు, ఓకే, అది చాలు నీకు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఎలా చేస్తాడంటే, నీకంటే ముందు చాలా స్పీడ్గా పరిగెత్తిన వాళ్ళందరూ పరిగెత్తి 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 ఒక దగ్గర ఆగుతారు. ఇందాక చెప్పానుగా, ఫిలిప్పును గాల్లో లేపి తీసుకెళ్ళి ఆడబెట్టాడని. దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు కానీ నిమ్మళం కలిగి ఉండగలిగితే సమయం వచ్చినప్పుడు అలా లేపుతాడు గాలిలో. నేను కహాని చెప్పట్లా, ప్రాక్టికల్ లైఫ్లో చాలా విషయాలు అనుభవించి చెప్తున్నా. ఆ సమయం వచ్చినప్పుడు అలా లేపుతాడు. లేపి మళ్ళా వాళ్ళు ఎప్పటికీ నిన్ను అందుకోలేనంత దూరంలో తీసుకొచ్చి పెడతాడు. వాళ్ళు రీచ్ అవ్వలేరు ఇక.